మనందరికీ వైకింగ్స్ అనగానే ఏం గుర్తొస్తుంది? కొమ్ముల హెల్మెట్లు, పెద్ద పెద్ద గొడ్డళ్ళు, సముద్రం మీద భీకరమైన దాడులు కదా. కాని మనం సినిమాల్లో చూసేదంతా నిజమేనా? వాళ్ల క్రూరత్వం వెనుక ఏదైనా మాస్టర్ ప్లాన్ ఉందా? పదండి, ఈరోజు ఆ నార్స్ యోధులకు సంబంధించిన అసలు నిజాలేంతో తెలుసుకుందాం. సరే, ముందుగా వైకింగ్స్ గురించి మనలో చాలా మంది నమ్మే ఒక పెద్ద అపోహని బద్దలు కొడదాం. ఎందుకంటే మనం నమ్ముతున్న చాలా విషయాలకి అసలు నిజాలకి అస్సలు సంబంధమే లేదు. మనందరం వైకింగ్స్ అనగానే ఊహించుకునే ఆ కొమ్ముల హెల్మెట్ ఉందే, అదొక పెద్ద కట్టుకథ. అవును, మీరు విన్నది నిజమే. దాన్ని ఎప్పుడో 19వ శతాబ్దంలో నాటకాల కోసం సరదాగా తయారుచేశారు. నిజానికి వైకింగ్స్ అలాంటి హెల్మెట్లు వాడినట్లు ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా లేదు. నిజానికి వాళ్ల హెల్మెట్లు చాలా సింపుల్గా కేవలం తలని కాపాడటానికే ఉండేవి. ఒక్కసారి ఆలోచించండి, యుద్ధంలో ఉన్నప్పుడు హెల్మెట్కి కొమ్ములుంటే ఎంత డేంజరో కదా. శత్రువుల కత్తి ఈజీగా అందులో ఇరుక్కుపోతుంది. అందుకే వాళ్ల హెల్మెట్లు షో కోసం కాదు, ప్రాణాల కోసం డిజైన్ చేశారు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, వైకింగ్ అనేది వాళ్ల జాతి పేరు కాదు, అదొక జాబ్ టైటిల్ లాంటిదన్నమాట. అంటే నేటి నార్వే, స్వీడన్, డెన్మార్క్ దేశాల నుండి సముద్రం మీద దాడులు, వ్యాపారం, కొత్త ప్రాంతాల అన్వేషణ చేసేవాళ్లందర్నీ వైకింగ్ అని పిలిచేవాళ్లు. సో వాళ్ల దాడుల్ని కేవలం అనాగరికమైన హింసగా చూడలేం. ప్రతి దాడి వెనుక ఒక పక్కా ప్లానింగ్, తెలివైన నాయకులు, ఒక స్పష్టమైన లక్ష్యముండేవి. యూరప్ మీద జరిగిన భయంకరమైన దాడుల వెనుక ఉన్న బ్రెయిన్స్ వీళ్లే. రాడ్నార్ లోత్బ్రోక్, ఐవార్ ది బోన్లెస్, ఈ పేర్లు వింటే చాలు ఆ రోజుల్లో యూరప్ మొత్తం గజగజ వణికిపోయేది. ఒక్కసారి ఈ మాటలు వినండి. ఈ ఒక్క వాక్యం చాలు వాళ్ల దాడుల తీవ్రత ఎంతలా ఉండేదో అర్థం చేసుకోడానికి. అంటే వాళ్ళు వెళ్లిన దారంతా సర్వనాశనమే, ఊళ్లకు ఊళ్ళు ఖాళీ అయిపోయేవి. అయితే వాళ్లు కేవలం బంగారం, వెండి కోసమే ఇదంతా చేశారా? అస్సలు కాదు. అసలు కథ వేరే ఉంది.